హలో గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ప్రో కబడ్డీకి సంబంధించి రీసెంట్గా కొన్ని అప్డేట్స్ మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. రీసెంట్గా జూనియర్ నేషనల్స్ మన విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి ఈడుపుగలలో స్టార్ట్ కావడం జరిగింది. జూనియర్ నేషనల్స్ టీమ్స్ని విజిట్ చేయడానికి వివిధ ఫ్రాంచైజీలు ఇప్పటికీ అక్కడికి చేరుకున్నాయని చెప్పొచ్చు. 12 టీంల ఫ్రాంచైజీలు కూడా స్కౌట్ డిపార్ట్మెంట్స్తో ఆ వెన్యూకి రీచ్ కావడం జరిగింది. మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి జూనియర్ నేషనల్స్ జరగడము అండ్ దాంతో పాటుగా ఆ జూనియర్ నేషనల్స్ని చూడటానికి విజయవాడకి 12 ఫ్రాంచైజీల సీఈఓలు మేనేజర్లు రావడం అనేది చాలా మంచి విషయం అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రో కబడ్డీకి సంబంధించినటువంటి మరొక అప్డేట్ ఏంటంటే, కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ జనవరి 25వ తారీఖున స్టార్ట్ కాబోతుంది. సో ఈ కబడ్డీ ఛాంపియన్స్ లీగ్లో ఓవరాల్గా టాప్ హర్యానా ప్లేయర్స్ అందరూ కూడా ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వివిధ ఫ్రాంచైజీల దృష్టి ఈ కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ పైన కూడా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఫిబ్రవరిలో మనం అందరం కూడా మాట్లాడుకున్నాం సీనియర్ నేషనల్స్ జరగబోతున్నాయని. సో ఈ 3 టోర్నమెంట్స్లో ఉంచినటువంటి పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో ఫ్రాంచైజీలు ప్లేయర్స్ని ఎంపిక చేసుకుంటాయి. సో హర్యానా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జూనియర్ నేషనల్స్ జూనియర్ ప్లేయర్స్కి ఇంపార్టెంట్, సీనియర్ నేషనల్స్ సీనియర్ ప్లేయర్స్కి ఇంపార్టెంట్. సో ఈ 3 టోర్నమెంట్ల యొక్క సమగ్ర రిపోర్ట్స్ ఆధారంగానే 12 ఫ్రాంచైజీలు కూడా వాళ్ళ స్క్వాడ్స్ని రూపొందించుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ప్రో కబడ్డీకి సంబంధించి మెల్లమెల్లగా అప్డేట్స్ లభిస్తూ ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతుండండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.